హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్కి స్వాగతం. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ పప్పు ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుందాం. 1 గ్లాస్ కందిపప్పు, సగం గ్లాస్ శనగపప్పు మనం రెండు కలుపుకొని ఇలా ఒక గంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక శుభ్రంగా కడిగి ఇప్పుడు మనం పచ్చి మామిడికాయ ఇలా పెట్టుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మనము రెడీ చేసుకున్నాము. చూడండి, మనకు అందులో పిక్క వెళ్ళింది కదా, మ్యాంగో పిక్క. ఇది మనం చెట్టు కూడా పెట్టుకోవచ్చు, వర్షాకాలంలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టేసుకొని పొయ్యి మీద ఉడికించుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం ఉడికించుకున్నాక పక్కన కూడా మనము రైస్ రెడీ చేసుకున్నాము. చూడండి, ఈరోజు మనం పచ్చి మామిడికాయ పప్పు తయారీ విధానం నేర్చుకుంటున్నాము. చూడండి, అందులో మనకు కావలసిన వెజిటేబుల్ వేసుకోవాలి. చూడండి, మునక్కాయ, బీనీసు, క్యారెటు, టమాటా, ఉల్లిగడ్డ ఇలా తీసుకోవాలి. తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నాము. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాము. అందులో మనము ఒక 2 చెంచాల నూనె వేసుకుంటున్నాము. వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉల్లిగడ్డ ముక్కలను వేసుకుందాము. చూడండి, ఉల్లిగడ్డ ముక్కలను వేసుకున్నాం కదా, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదా,